మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ వార్తల గురించి తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ న్యూస్లు అయితే ఉన్నాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. డిఎస్సి 2024కు జీవో జారీ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మనకి ఈ న్యూస్ ఆర్టికల్ వచ్చేసరికి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. ఇందులో 6100 పోస్టుల భర్తీకి అనుమతించింది. ఈ మేరకు శుక్రవారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జీవో నెంబర్ 56ని జారీ చేశారు. ఎంపికైన అభ్యర్థులకు 2 ఏళ్ల పాటు అప్రాంటిస్షిప్ ఉంటుందని పేర్కొన్నారు. మొదటి ఏడాది బేసిక్ పే వేతనంలో 50%, రెండవ ఏడాది 60% చెల్లిస్తామన్నారు. 2 ఏళ్ల అప్రాంటిస్షిప్ పూర్తయిన వారికి రెగ్యులర్ వేతనం స్కేల్ను అమలు చేస్తారు. ఈ అప్రాంటిస్షిప్ కాలంలో ఉపాధ్యాయులకు ఐబీ కరికులం, డిజిటల్ టెక్నాలజీ బోధన, టోఫెల్, ఇంగ్లీష్ మీడియం బోధన వంటి ప్రత్యేక శిక్షణలు అయితే ఇస్తారంటూ మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం 23,000 టీచర్ పోస్టుల భర్తీ చేయడం లేదు. పట్టుమన 6,100 ఉద్యోగాల్లో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 4,000 పోస్టులకి ఈ అప్రాంటిస్ విధానం అంటూ 2011లో రద్దయిన ఈ విధానాన్ని మళ్ళీ తెరపైకి తెస్తూ ఉన్నారు. తెరపైకి తేవడం కాదు, 2024 డిఎస్సిలో అప్రాంటిస్ విధానం అమల్లో ఉంటుంది. దానికి సంబంధించి జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా మూకుమ్మడిగా దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది. డిఎడ్ అదేవిధంగా బిఎడ్ కోర్సులు చేసేందుకు ఎంట్రన్స్ ఎగ్జామ్లు క్వాలిఫై, లక్షల రూపాయలు ఖర్చు చేసుకుని డిఎడ్ బిఎడ్ కోర్సులు పూర్తి చేసి మళ్ళీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ క్వాలిఫై అయ్యి మళ్ళీ గ్రూప్స్ రేంజ్లో కాంపిటీషన్ని తట్టుకుని ఇక్కడ జాబ్ సాధిస్తే మళ్ళీ అప్రాంటిస్ విధానం అంటూ ఘోరమైన చర్య చేపట్టారు. తొలి ఏడాది 50% జీతం అంటూ కూడా మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. డిఎస్సి 2024 టీచర్లకు 2 ఏళ్ల అప్రాంటిస్షిప్ పోస్టుల వివరాలతో ప్రభుత్వం ఉత్తర్వులు. డిఎస్సి 2024లో భర్తీ అయ్యే టీచర్లకు 2 ఏళ్ల పాటు అప్రాంటిస్షిప్ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్రాంటిస్ కాలంలో బేసిక్ జీతంలో మొదటి ఏడాది 50%, అంటే ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 15,000 నుంచి 16,000 రూపాయలు, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి దాదాపుగా 22,000 రూపాయలు, టీజీటీ ట్రైనెడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి కూడా దాదాపుగా 24,000 రూపాయలు. విద్యాశాఖ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ మేరకు తెలిపింది. కొత్త నోటిఫికేషన్కి సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్లకు 2,000, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి 2,060 భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇక ఏపీ మోడల్ స్కూల్స్లో ప్రిన్సిపల్ పోస్టులు 15, మోడల్ స్కూల్స్ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి 23, మోడల్ స్కూల్స్లో టీజీటీ ట్రైనెడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి 248, ఏపీ ఆర్ఎస్ ప్రిన్సిపల్ పోస్టులు 4, ఏపీ ఆర్ఎస్ టీజీటీకి సంబంధించి 118, సాంఘిక సంక్షేమ శాఖలో టీజీటీ 386. ఇలా మొత్తంగా 6,100 పోస్టులకు సంబంధించి ఈ నెల 12వ తారీఖున డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు. ఉపాధ్యాయులకు అప్రాంటిస్షిప్ అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. 12 ఏళ్ల క్రితం రద్దయిన విధానాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చిన జగన్ సర్కార్. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిడి స్టార్టింగ్ సాలరీ వచ్చేసరికి 32,670 వరకు ఉంటుంది. అంటే దీనిలో 50% అంటే 16,335 రూపాయల వరకు వస్తుంది. రెండవ సంవత్సరానికి సంబంధించి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్లకు 19,602 రూపాయలు అయితే ఇస్తారు. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి టీజీటీ ట్రైనెడ్ గ్రాడ్యుయేషన్ టీచర్లకు సంబంధించి దాదాపుగా ఇక్కడ తొలి ఏడాది 22,285 రూపాయలు, రెండవ ఏడాదికి సంబంధించి 26,742 రూపాయల చొప్పున, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి మొదటి సంవత్సరం 24,220, రెండవ విడత కింద రెండవ సంవత్సరంలో 29,000 రూపాయలు అయితే ఇస్తారంటూ కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. గత 11 ఏళ్ల కింద 12 ఏళ్ల కింద రద్దయిన ఈ అప్రాంటిస్ విధానాన్ని ఘోరంగా ఈ డిఎస్సికి అమలు చేస్తున్నారు. ఇది ఏమాత్రం మంచి చర్య కాదు. వీళ్ళు పట్టుమని 1,00,000 ఉద్యోగాలు లేదా 50,000 ఉద్యోగాలు మూకుమ్మడిగా ఒకేసారి భర్తీ చేస్తున్నారు అనుకుంటే అప్పుడు సాలరీలు ఎవరేరు, జీతాలు అడ్జస్ట్ చేయలేరు అనుకున్నప్పుడు ఈ అప్రాంటిస్ విధానాలను ఒక 2 సంవత్సరాల పాటు అమలు చేసుకున్నా పర్లేదు. కానీ వీళ్ళు పట్టుమని భర్తీ చేసేది ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 4,000 పోస్టులు, మళ్ళీ మొత్తంగా 6,100 పోస్టులకు సంబంధించి అప్రాంటిస్ విధానాన్ని అమలు చేయడం వల్ల ఈ అప్రాంటిస్షిప్ విధానం వల్ల చాలా ఘోరమైన లోపాలు అయితే ఉన్నాయి. దీన్ని మూకుమ్మడిగా ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ డేటా. ఇవన్నీ కూడా అభ్యర్థులను అయోమయానికి గురి చేయడానికే. మనకి నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఎస్జిటి పేపర్ అర్హతపై అయోమయం. పేపర్ 1Aకు
బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసిన వారికి అర్హత లేదంటూ గత నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. 13 రోజులకే సవరణ మెమో, న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్న కొంతమంది అభ్యర్థులు అంటూ కూడా దీనికి సంబంధించి ఒక పాయింట్లో హైలైట్ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి కంప్లీట్ డేటా మనం చూసినట్లయితే టెట్ ఎస్జిటి పేపర్ అర్హతపై అయోమయం, సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష, టెట్ పేపర్ 1Aకు బిఎడ్ చేసిన వారికి అవకాశం కల్పించడంపై వివాదం మొదలైంది. దీనిపై కొంతమంది ఎస్జిటి అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరచుగా అర్హతలు మారుస్తుండడంతో ఈసారి టెట్ డిఎస్సీలు కొనసాగుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్జిటి టెట్ పేపర్ 1Aకు బీఈడీ చేసిన వారికి అర్హత లేదని గత జనవరి 26న పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జీవో నెంబర్ 4ని విడుదల చేశారు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఎన్సిటిఈ ఇచ్చిన నోటిఫికేషన్ను సుప్రీంకోర్టు రద్దు చేసిందని ఆ జీవోలో పేర్కొన్నారు. దీని ప్రకారం స్కూల్ అసిస్టెంట్కు నిర్వహించే టెట్ పేపర్ 2కు పరీక్షలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు డిగ్రీలో 40% మార్కులున్న అర్హులేనని పేర్కొన్నారు. దీనికోసం జనవరి 26న మెమోనిచ్చారు. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తి చేసిన వారికి అర్హత లేదని పేర్కొన్నారు. డిగ్రీ అర్హత మార్కుల్లో ఎలాంటి మార్పులు లేదు, కానీ టెట్ నోటిఫికేషన్ ఇచ్చేసరికి కొత్తగా మరొక మెమో జారీ చేశారు. ఎస్జిటి పోస్టులకు నిర్వహించే టెట్ పేపర్ 1Aకు బిఎడ్ వారికి అవకాశం కల్పించారు. బిఎడ్ వారికి అవకాశం లేదని రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఫైనలైజ్ చేసినప్పటికీ భారతదేశ అత్యున్నత న్యాయస్థాన తీర్పుని సహితం పక్కన పెట్టి వీళ్ళు బిఎడ్ వాళ్ళకి ఎస్జిటికి అవకాశం కల్పించే విధంగా టెట్కి సంబంధించి ₹750 అప్లికేషన్ ఫీజు అనేది గుంజుకుంటూ ఉన్నారు. గత నెల 26వ తారీఖున వీళ్ళే జీవోని విడుదల చేసి డిఎడ్ పోస్టులు ఓన్లీ ఎస్జిటి వాళ్ళకేనని, బిఎడ్ పోస్టులు ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకేనని ఈ గడిచిన 12 రోజుల్లోనే మళ్ళీ ఈ జీవో మెమోని రద్దు చేసి కొత్త జీవోల్ని విడుదల చేయడమేందని ఇదంతా కూడా సర్వత్రా వివాదాన్ని సృష్టించే విధంగా ఉంది. ఇది విభజించు పాలించు అనే విధంగా ఉంది. డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులు చేసిన అభ్యర్థుల మధ్య వివాదాన్ని, ఒక రగడాన్ని సృష్టించేందుకే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారనేది కూడా అందరి ప్రశ్న. టెట్ అదేవిధంగా డిఎస్సి అర్హతల్లో అయోమయం సృష్టించి ఈ పరీక్షలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వమే ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్న పరిస్థితి. ఎస్జిటి పేపర్ 1Aకు బీఈడీ వారికి అవకాశం కల్పించడంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇదే జరిగితే టెట్ దరఖాస్తుల సమయంలోనే న్యాయ వివాదాలు ఏర్పడనున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న జీవోలు, మెమోలు పరస్పరం విరుద్ధంగా ఉండడంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటూ మనకి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో ఉంది. రాజస్థాన్లో హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టులు ఫైనలైజ్ చేసింది ఏంటంటే డిఎడ్ పోస్టులు ఓన్లీ ఎస్జిటి వాళ్ళకి, బిఎడ్ పోస్టులు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టులు కూడా బిఎడ్ వాళ్ళకి, టెట్ పేపర్ 2A క్వాలిఫై అవ్వాలి, బిఎడ్ చేసిన వాళ్ళకి టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి పోస్టులకు కూడా పోటీ పడే అవకాశం ఉంటుంది. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు అయితే ఒక 2 రోజులు వెయిట్ చేసి టెట్కి సంబంధించి అప్లై చేయడం మంచిది. డిఎస్సిలో కూడా అవకాశం ఇచ్చాడంటే పేపర్ 1A ఎస్జిటికి సంబంధించి అప్పుడు న్యాయ వివాదాల్లో ఇది రగడా కింద మారుతుంది. డిఎడ్ బిఎడ్ అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని సహితం పక్కన పెట్టి వీళ్ళు కూడా డిఎస్సికి, ఎస్జిటికి, బిఎడ్ వాళ్ళకి అవకాశం కల్పించారంటే మాత్రం ఖచ్చితంగా న్యాయ వివాదాల్లో ఈ నోటిఫికేషన్ చిక్కుకునేందుకు 100% అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళే కేసులు వేయించి ఈ నోటిఫికేషన్ ఆపించే ఉద్దేశంలో ఉన్నారా అనేది కూడా అభ్యర్థులందరికీ ఒక ప్రశ్నగా మారుతుంది. ఫుల్ నోటిఫికేషన్ అనేది ఈ నెల 12వ తారీఖున విడుదలవుతుంది కాబట్టి అప్పుడు ఫుల్ క్లారిటీ వస్తుంది కాబట్టి కాస్త వెయిట్ చేయండి. ఇక జిల్లాల వారీ ఖాళీల లిస్టుకు సంబంధించి పూటకొక లిస్ట్ అయితే విడుదల చేస్తూ ఉన్నారు. మనకి తాజాగా వచ్చిన లిస్టులో చూసినట్లయితే శ్రీకాకుళంకి సంబంధించి ఎస్జిటి పోస్టులు 71, విజయనగరం 62, విశాఖపట్నం దారుణంగా 14 పోస్టులకి పడేశారు. మళ్ళీ ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి 42, వెస్ట్ గోదావరి 88, కృష్ణా 102, గుంటూరు 99, ప్రకాశం 98, నెల్లూరు 102 పోస్టులు. ఇక మిగిలిన ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ 1 అంటే తెలుగు, ఉర్దూకి సంబంధించి ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ 2 అంటే అందరికీ తెలిసిందే హిందీ. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ పండిట్కి సంబంధించి మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్కి సంబంధించి, పీఈటీకి సంబంధించి ఎన్నెన్ని పోస్టులు అనేవి మళ్ళీ రాస్టర్కి సిద్ధం చేయమని పంపించారనేది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎస్జిటి 104, కడప ఎస్జిటి 100, అనంతపురం 106, కర్నూలు 1012 పోస్టులు, మొత్తంగా 2000 ఎస్జిటి పోస్టులు. ఇక మిగిలిన జిల్లాలకు సంబంధించి ఏ పోస్టులు ఎన్నెన్ని ఖాళీలు రాస్టర్కి వెళ్ళాయనేది కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రస్తుతం టెట్కి సంబంధించి అదేవిధంగా డిఎస్సికి సంబంధించి రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా ఒక సెట్ అయితే పుస్తకాల సెట్ రిలీజ్ చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ కింద మార్చిన బిడ్ బ్యాంక్ పుస్తకాలు ఇవి.
వీటికి సంబంధించిన కంప్లీట్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసిన వెంటనే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ పుస్తకాలను ఇండియన్ రిజిస్టర్ స్పీడ్ పోస్ట్లో మీకైతే కొరియర్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న టెట్ డిఎస్సి సిలబస్ ప్రకారం రూపొందించడం జరిగింది కాబట్టి 3rd to 9th క్లాస్ న్యూ, ప్రజెంట్ 10th సిలబస్ ఎటువంటి చేంజెస్ అనేవి లేవు. మనకి సైకాలజీలో ఐసీటీ సిలబస్ కూడా యాడ్ చేశారు కదా, దాన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఏదైతే ఓల్డ్ సిలబస్ వీళ్ళు మెన్షన్ చేస్తున్నారో దీనికి సంబంధించి మొత్తంగా 2000 పేజీలతో ఈ 3 పుస్తకాల సెట్ అనేది మీకు 1100 రూపాయలకి విత్ పోస్టల్ ఛార్జీలతో కలిపి మీ ఇంటికే ఇండియన్ రిజిస్టర్ స్పీడ్ పోస్ట్లో కొరియర్ అయితే చేయడం జరుగుతుంది. ఈ పుస్తకాలు మీరు ఆర్డర్ చేసుకునేందుకు 9989191997 ఈ నెంబర్కి 1100 రూపాయల అమౌంట్ అనేది గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకుని ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్లో సెండ్ చేసినట్లయితే మా టీం మీ దగ్గర నుంచి నిర్ణీత ఫార్మేట్లో అడ్రస్ అయితే తీసుకుంటారు మీ దగ్గర నుంచి. ఫ్రెండ్స్, ఈ పుస్తకాలు అనేవి మీకు ఎలా ఉపయోగపడతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6వ తరగతి తెలుగు చదివేశారనుకుంటే టెక్స్ట్ బుక్ సంబంధించి 6వ తరగతి తెలుగుకి సంబంధించి ఇక్కడ లెసన్ వైజ్ బిట్స్ అనేవి ఉంటాయి. ఆ బిట్స్ అన్ని మీరు కంప్లీట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రతి బిట్కి కూడా అకాడమీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ఉంటుంది. దానికి సంబంధించి మీకు ఏ డౌట్ వచ్చినా కూడా వెంటనే అక్కడ పేజ్ నెంబర్ ఉంటుంది కాబట్టి టెక్స్ట్ బుక్ తిరిగేసి అక్కడి నుంచి కూడా మీరు దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఉన్న తక్కువ సమయంలో టెట్కి సంబంధించి క్వాలిఫై కావడానికి కానివ్వండి, డిఎస్సికి సంబంధించి ప్రాక్టీస్ పరంగా ఒక మంచి పుస్తకాలు కావాలంటే ఈ సక్సెస్ సిరీస్కి సంబంధించి మన ద్వారా ఆర్డర్ చేసుకోండి. మీకు ఇండియన్ రిజిస్టర్ స్పీడ్ పోస్ట్లో కొరియర్ చేయడం జరుగుతుంది. 9989191997 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లీట్గా ఆర్డర్ చేసుకోవచ్చు. బుక్స్ ఆర్డర్ చేసుకునేటప్పుడు మన ద్వారా ఆర్డర్ చేసుకున్నట్లయితే కంప్లీట్గా పూర్తి రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవడం జరుగుతుంది. బుక్స్ మీ దాకా వచ్చే పూర్తి రెస్పాన్సిబిలిటీ మన టీం తీసుకుంటుంది కాబట్టి మన ద్వారా ఆర్డర్ చేసుకోండి. 9989191997 ఈ పుస్తకాల ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసిన వెంటనే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అయితే అక్కడి నుంచి చెక్ చేసుకోండి.